జాను, ఇదిగో శాలరీ. అమ్మా, ఇదిగో నీ ఖర్చులు ఉంచుకో. సరేనేనా? ఇలా అందరికి సపరేట్ సపరేట్ గా ఇచ్చుకుంటూ పోతే సంసారం ఎలా నడిపేది? మా అమ్మకు కూడా ఖర్చులుంటాయి కదా. ఆమెకి అవసరం అయితే నన్ను అడిగితే నేను ఇస్తాను కదా. ఏంటి అవసరమైతే అడగాలనా? అది ఎప్పుడు అడగడం కాదు, అడుక్కోవడం అవుతుంది. మేం పెద్దోళ్ళం అయ్యేదాకా మా నాన్న ఆయన జీతాన్ని వాళ్ళమ్మ దగ్గరే తెచ్చిచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది. నా జీతాన్ని నీ దగ్గరే కదా తెచ్చిస్తున్నాను. కనీసం మా అమ్మ ఖర్చులకనే ఇవ్వకపోతే ఎలా చెప్పు? ఇప్పుడు నేను మీ అమ్మ ఖర్చులకి ఇవ్వద్దన్నానా? అవసరం అయితే అడుగుతుందిలే. తల్లిదండ్రులు పిల్లల అవసరాలని వాళ్ళు అడగకుండానే తీరుస్తారు. అదే తల్లిదండ్రులు పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక్క రూపాయి కోసం చేయి చాచి అడుక్కోవాలనా? బుద్ధుండే మాట్లాడుతున్నావా? మా అమ్మ అవసరం నీకు ఖర్చుగా అనిపించవచ్చు, కానీ నాకు అది బాధ్యత. సారీ అండి, మీరు ఇంత ఎమోషనల్ అవుతారని నేను అనుకోలేదు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. నీకు అర్థమైంది కదా, అదే చాలు. ఐ ఆమ్ హ్యాపీ నౌ.